హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అర్థమెటిక్ నుండి పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ టాపిక్ని మనం తెలుగులో పైపులు, ట్యాంకులు అనొచ్చు, లేదా పైపులు, తొట్టెలు అనొచ్చు. మరి ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసే ముందు నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అంతా మనకి ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలంటే ఏ టాపిక్ అయినా మనం ఇంట్రడక్షన్ పార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మరి ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ కనుక మీరు క్లియర్గా నేర్చుకున్నట్లయితే అప్పుడు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈజీ వే అవుతుంది అన్నట్టు. మనం దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని సొల్యూషన్ కూడా మనకి ఈజీగా వస్తుంది. రైట్. మరి ఆల్రెడీ మనం ఈ పార్ట్లో టైమ్ అండ్ వర్క్ గురించి నేర్చుకున్నాం. అంటే టైమ్ అండ్ వర్క్ గురించి నేను ఎందుకు లింక్ చేస్తున్నా అంటే, టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటే మనం ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది నేను ప్రాక్టీస్ టాపిక్ అనే చెప్తాను. ఎందుకనంటే అక్కడ 2 మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ 2 పైపులు ఒక ట్యాంకుని ఫిల్ చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఒక వర్క్ని చేస్తే అని అంటారు కదా. మరి ఇక్కడ ఏ అనే పంపు, బి అనే పంపు ఒక ట్యాంకును నింపితే అని అంటారు. కాకపోతే ఇక్కడ ఏముంటుందంటే ఒక పంపు నింపితే ఇంకో పంపు ఖాళీ చేస్తే, ఎంటీ చేస్తే అప్పుడు ఆ ట్యాంక్ ఎప్పుడు ఫిల్ అవుతుంది అనేది ఒక పాయింట్ వస్తుంది. అర్థమవుతుందా? అందుకోసం మనం టైమ్ అండ్ వర్క్ గురించి కానీ, వర్క్ అండ్ వేస్ గురించి కానీ, చైన్ రూల్ కాన్సెప్ట్ గురించి కానీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పైప్స్ అండ్ సిస్టమ్స్ తీసుకుంటే ఈ పోర్షన్ అంతా మనకి కంప్లీట్ అవుతుంది. రైట్. మరి పైప్స్ అండ్ సిస్టంలో మన ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ మరి ఎన్ని ఉంటాయి, ఎలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నాయని మీరు అబ్జర్వ్ చేయండి. రైట్. అందులో మనం ఇక్కడ కాన్సెప్ట్ నెంబర్ 1 గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ కాన్సెప్ట్ నెంబర్ 1లో మనం తెలుసుకునేది ఏందనేది ఒకసారి చూద్దాం. ఎవ్రీ పాయింట్. ఇక్కడ కాన్సెప్ట్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. ఏ పాయింట్లో ఏం తీసుకున్నా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఏ పైప్ కెన్ ఫిల్ 3/4 ఆఫ్ ఏ ట్యాంక్ ఇన్ 6 అవర్స్. దెన్ టోటల్ ట్యాంక్ కెన్ ఫిల్ ఇన్ హౌ మెనీ అవర్స్ అంటున్నాడు. అంటే తెలుగులో ఒక పంపు 3/4 వంతు, ఒక పంపు ఒక ట్యాంకులో 3/4 వంతు భాగంను నింపడానికి 6 గంటల సమయం తీసుకుంటే మరి మొత్తం ట్యాంక్ నింపడానికి ఎంత సమయం తీసుకుంటుంది అనేది మనం ఈ కాన్సెప్ట్ 1లో మనం తెలుసుకుంటున్నాం. రైట్. మనకి ఏమంటున్నాడంటే క్లియర్గా చెప్తాను ఇక్కడ. ఒక ట్యాంక్ ఉంటుంది, అర్థమవుతుందా? ఒక ట్యాంక్ అనేది మనం తీసుకుంటున్నాం. మరి ఒక ట్యాంక్ అనేది ఫిల్ చేస్తుందంటే ఒక పంపు మాత్రమే అంటున్నాడు కాబట్టి ఒక పంపు అనేది తీసుకుంటున్నాం. క్లియర్గా చూడండి, చాలా జాగ్రత్తగా నేను చెప్పే కాన్సెప్టే మనం క్వశ్చన్లో యూజ్ అవుతాయి కాబట్టి అలా తీసుకుంటాం. ఇది ఒక ట్యాంక్ అని అప్లై చేస్తున్నాం కదా. మరి ఈ ట్యాంకుని ఫిల్ చేస్తుంది అన్నాడు ఇక్కడ. అంటే ఒక ట్యాంకుని ఒక పంపు అనేది ఫిల్ చేస్తుంది. రైట్. మరి ఈ పంపు అనేది ఫిల్ చేస్తే ఇదంతా ఫిల్ అవుతుంది, నిండుతుంది. మరి ఇక్కడ మనం ఎన్ని కాన్సెప్ట్స్ చూస్తామంటే ఇది ఇప్పుడు ఫిల్ చేసేది. అంటే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ఇక్కడ ఫిల్లింగ్ పైప్ అని చెప్పొచ్చు. ఇక్కడ దీన్ని నింపే పంపు కదా. ఇంట్రడక్షన్లోనే తీసుకుందాం. దీన్ని ఫిల్లింగ్ పైప్ అని చెప్పొచ్చు, లేదా దీన్ని మనం ఇన్లెట్ పైప్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఇన్లెట్ పైప్ అని చెప్పొచ్చు. తెలుగులో మాత్రం నింపే పంపు అని చెప్తాం. ఏమని చెప్తామంటున్నా? నింపే పంపు అని తీసుకుంటాం. అందుకోసమే మనం తీసుకునేది నింపే పంపు అనేది తీసుకుంటాం. రైట్. మరి ఒకవేళ ఈ ట్యాంక్కి ఖాళీ చేసే పంపు అంటే లీకేజ్ ఏర్పడుతుంది అని చెప్తా ఉంటాడు. లీకేజ్ ఏర్పడుతూ ఉంటుంది అంటే దీన్ని ఖాళీ చేసే పంపు అంటాం. తెలుగులో అయితే ఖాళీ చేసే పంపు అంటాం, అలాగే ఇంగ్లీష్లో అయితే అవుట్లెట్ పంపు అంటాం. రైట్. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే అవుట్లెట్ పైప్ అని తీసుకుంటున్నాం. అలాగే దాన్ని ఇంకోటి ఏమని చెప్పొచ్చు అని అంటే డ్రైన్ పైప్ అని కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందా? డ్రైన్ పైప్ అంటే కొన్నిసార్లు వర్డ్స్ ఉంటాయి. డ్రైన్ పైప్ అంటే దాన్ని మనం వేరే ఏదో అనుకోవద్దు, అది ఖాళీ చేసే పంపు అన్నట్టు. దీన్ని అవుట్లెట్ పంపు అనొచ్చు, లేదా డ్రైన్ పైప్ అని చెప్పొచ్చు. దాన్ని మనం తెలుగులో అయితే ఖాళీ చేసే పంపు అని అంటాం. రైట్. ఖాళీ చేసే పంపు అని తీసుకుంటాం. మరి ఖాళీ చేసే పంపు అని తీసుకుంటాం. రైట్, బాగానే ఉంది. కానీ నాకు అసలు కాన్సెప్ట్ వల్ల నేను తీసుకునేది ఏంటి? ఏ పైప్ కెన్ ఫిల్ 3/4 ఆఫ్ ఏ ట్యాంక్ ఇన్ 6 అవర్స్, దెన్ ద టోటల్ ట్యాంక్ కెన్ ఫిల్ ఇన్ హౌ మెనీ అవర్స్ అంటున్నాడు. మొత్తం ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుందంటే ఇప్పుడు ఒక్కసారి 3/4 వంతు ట్యాంక్ నింపడానికి అన్నాడు కదా. 3/4 వంతు అన్నాడు. 3/4 వంతు ట్యాంక్ నింపడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అని అంటే 6 అవర్స్ టైం తీసుకుంటుంది అని చెప్తున్నాడు. అప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, ఏదైతే నీకు ఫ్రాక్షన్ ఇచ్చిండో 3/4 అన్నాడు కదా, ఆ 3/4లో మనం డినామినేటర్ ఏదైతే మనం 4 అని తీసుకున్నామో ఆ 4 అనేది టోటల్ పార్ట్ గురించి తీసుకుంటాం. ఓకేనా? 4 అనేది దేని గురించి చెప్పాలి? టోటల్ పార్ట్. అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే టోటల్ పార్ట్ అన్నట్టు. ఇక్కడ డినామినేటర్ ఎంత వాల్యూ ఉంటే దాంతో మనం తీసుకుంటాం. ఇది టోటల్. మరి ఇది ఎంత అంటే ఫిల్ అయిన పార్ట్ అన్నట్టు. ఏమంటున్నా? ఫిల్ అయిన పార్ట్, ఫిల్లింగ్ పార్ట్ అన్నట్టు ఇక్కడ, లేదంటే ఫిల్డ్ పార్ట్ అని తీసుకోండి. రైట్. ఇక్కడ మనం కంప్లీట్ అయిన భాగం అని తీసుకుంటాం దీన్ని. రైట్. అంటే 3/4 వంతు పార్ట్ అంటే టోటల్ 4 భాగాల ట్యాంక్ ఉంటే అందులో 3 భాగాల ట్యాంక్ నిండింది అని దాని మీనింగ్ వస్తుంది. అందుకోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే టోటల్ ఇక్కడ 4
4 పార్ట్స్ అనేది తీసుకుంటున్నా. అర్థమవుతుందా? ఇగో టోటల్ ట్యాంక్‌ని 4 భాగాలు చేస్తున్నా. చాలా జాగ్రత్తగా చూడండి. సో, ఇలా తీసుకుంటే మీకేందంటే కొంచెం క్లారిటీ వస్తదని తీసుకుంటున్నా. అందులో టోటల్ చూడండి 1, అలాగే 2, అలాగే 3, నెక్స్ట్ ఇది 4. ఈ 4 భాగాల ట్యాంక్‌ని ఈ 4 భాగాల ట్యాంక్‌ని ఈ పంపు అనేది ఫిల్ చేస్తుందంటున్నాడు. మరి 4 భాగాల ట్యాంక్ కరెక్టే. కానీ అందులో ఫిల్ అయిన పార్ట్ ఎంత? సో, 3 పార్ట్స్. అంటే మిగతా 1 పార్ట్ ఫిల్ కాలే కదా! అంటే ఈ 3 భాగాలు అనేది నిండింది అని చెప్తున్నాడు వాడు. అర్థమవుతుందా? ఈ 3 భాగాలు నింపడానికి ఎన్ని అవర్స్ పట్టింది అని అంటే 6 అవర్స్ పట్టింది. కానీ నాకు టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వాలి కదా! సో, ఈ టోటల్ ట్యాంక్ అనేది ఫిల్ అవ్వాలి. అంటే ఇంకో 1 పార్ట్ అనేది మిగిలి ఉంది అని చెప్పొచ్చు. అందుకోసం దీన్ని మొత్తం 3 భాగాలు ఫిల్ అయితే ఇంకొక భాగం ఫిల్ అవ్వాలి. మరి టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అంటే సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే ఇది షార్ట్‌కట్ అప్లై చేసుకోండి. అర్థమవుతుందా? సో, 3/4 అన్నాడు. నేను డినామినేటర్ వాల్యూని ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. మనం క్వెషన్స్‌లో కూడా మనం రేజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఫ్రాక్షన్ వచ్చింది అని అంటే డినామినేటర్ టోటల్ పార్ట్ కింద అవుతుంది. అప్పుడు అందులో 3 పార్ట్స్ ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ పట్టింది అంటున్నాడు? 6 అవర్స్ పడితే టోటల్ పార్ట్స్ ఫిల్ చేయడానికి సో, టైం ఎంత అనేది తీసుకోవచ్చు. అప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, లేదా 3 ఎంతలు తీసుకోవచ్చు అంటే సో, 3 2 6 అయినప్పుడు 4 × 2 ఎంత రాసుకోవచ్చు అని అంటే 8 అవర్స్ పడుతుంది అనేది మన కాన్సెప్ట్. అంటే ఇప్పుడు టోటల్ టైం ఎంత పడుతుంది అని అంటే సో, దీన్ని మనం టోటల్ టైంగా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో, టోటల్ టైంగా తీసుకోవచ్చు 8 అవర్స్ అన్నట్టు. సో, ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్‌లో నేను నేర్చుకున్నది ఒకటి ఏంటిది అని అంటే సో, 3/4 ఆ ట్యాంక్ ఫిల్ చేయడానికి 6 అవర్స్ టైం తీసుకుంటే హోల్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి టైం ఎంత అనేది మన కాన్సెప్ట్. అప్పుడు 3/4లో నువ్వు 4 దేని గురించి అనుకుంటున్నావు? టోటల్ గురించి. 3 దేని గురించి అనుకుంటున్నాం? కంప్లీట్ అయిన పార్ట్ గురించి. మరి కంప్లీట్ అయిన పార్ట్స్ 3 పార్ట్స్ అయితే ఎన్ని అవర్స్ పట్టింది? 6 అవర్స్. సో, 3 పార్ట్స్‌కి 6 అవర్స్ అయితే 4 పార్ట్స్‌కి సో, టైం అనేది ఎంత తీసుకుంటే 8 అవర్స్ అనేది టోటల్ టైం అవుతుంది. ఇది కాన్సెప్ట్. మరి మనకి ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే సో, కంప్లీటెడ్ పార్ట్ ఎంత అంటే మనం ఇక్కడ చూడండి. సో, కంప్లీటెడ్ పార్ట్ అని తీసుకుంటున్నాం. కంప్లీటెడ్ పార్ట్ ఎంత అంటే 3 పార్ట్స్. మరి రిమైనింగ్ పార్ట్ ఎంత అంటే ఏమని చెప్తారు మీరు చెప్పండి ఇక్కడ? రిమైనింగ్ పార్ట్ అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఒక భాగం అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో, మనకిచ్చిన ఫ్రాక్షన్ ఎంత అంటే 3/4 అయినప్పుడు సో, ఇది టోటల్ గురించి తీసుకున్నప్పుడు నాకు రిమైనింగ్ ఎంత అంటే నువ్వు ఎన్ని పార్ట్స్ అని చెప్పాలి? సో, 4లో 3 అనేది మైనస్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఒక భాగం ఉంది అని చెప్పాలి. అర్థమవుతుందా? సో, కాన్సెప్ట్ నెంబర్ 1లో నువ్వు తీసుకున్నది ఒకటి. 3/4 ట్యాంక్‌ను 6 అవర్స్‌లో ఫిల్ చేస్తే టోటల్ ట్యాంక్ ఎన్ని అవర్స్‌లో ఫిల్ అవుతుంది అనేది దాని కాన్సెప్ట్. అప్పుడు 3 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 6 అవర్స్, 4కి ఎంత అంటే 8 అవర్స్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకో. అండ్ నింపే పంపులను ఎప్పుడైనా మనం ఏం తీసుకోవచ్చు అంటున్నాయి ఇక్కడ? సో, నింపే పంపులను అనేది సో, ఫిల్లింగ్ పైప్స్ అనొచ్చు, లేదంటే ఇన్లెట్ పైప్స్ అనొచ్చు. అలాగే ఇక్కడ ఖాళీ చేసే పంపులు మనం ఏమని తీసుకోవచ్చు అంటే అవుట్లెట్ పైప్, అలాగే దాన్ని డ్రైన్ పైప్స్ అని కూడా అనొచ్చు. ఇది 8 అవర్స్. ఇది టోటల్ కాన్సెప్ట్. మరి కాన్సెప్ట్ నెంబర్ 2 దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే సో, ఇక్కడ కాన్సెప్ట్ నెంబర్ 2 అంటున్నాడు కదా! మరొకసారి చూద్దాం ఏమంటున్నాడో. పైప్ ఏ కెన్ ఫిల్ 4/5 ఆఫ్ ఏ ట్యాంక్ ఇన్ 16 మినిట్స్. హౌ మచ్ టైమ్ టేకెన్ టు ఫిల్ 5/8 ఆఫ్ ది సో, ట్యాంక్ అంటున్నాడు. అంటే ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నా క్లియర్‌గా. ఒక ట్యాంక్ అనేది ఉంది, బాగానే ఉంది ఇక్కడ రైట్. ఒక ట్యాంక్ అనేది తీసుకుంటున్నా. ఆ ట్యాంక్‌లో ఫస్ట్ ఏమనుకున్నాడంటే దాన్ని సో, ఇదే ట్యాంక్ సేమ్ కెపాసిటీ, సేమ్ ఈక్వల్ కెపాసిటీ ట్యాంక్ అన్నట్టు ఇక్కడ. ఎందుకు నేను 2 తీసుకుంటాను అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి రైట్. అలా తీసుకుంటున్నా. 2 సేమ్ కెపాసిటీ అన్నట్టు రైట్. ఇప్పుడు ఈ ట్యాంకులో మనకి ఏమన్నాడు వాడు? ఈ ట్యాంక్ని తీసుకుంటే 4/5 వంతు. సో, దీన్నేమో మనకి 4/5 వంతు అంటున్నాడు ఈ ట్యాంకును ఏమంటున్నాడంటే ఈక్వల్ కెపాసిటీ కాబట్టి దీన్ని 5/8 పార్ట్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? 5/8 పార్ట్స్ అంటున్నాడు. ఎందుకు నేను అలా తీసుకోవాల్సి వచ్చిందంటే అక్కడ ట్యాంక్ ఒకటే, బట్ పార్ట్ వైజ్గా డివైడ్ చేసే పార్ట్ మాత్రం వేరువేరుగా ఉంది. అంటే ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ అన్నట్టు? 5 పార్ట్స్. అంటే ఇక్కడ 1 2 అలాగే 3 నెక్స్ట్ 4 5 అన్నట్టు. ఇలా మనం 5 పార్ట్స్ అని తీసుకుంటున్నాం. జాగ్రత్త చూడండి. సో, 5 పార్ట్స్ అని తీసుకుంటున్నాం. ఈ 5 పార్ట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ట్యాంక్ ఒకటే. ఈ ట్యాంక్ 2 సేమ్ సైజే. కానీ దీన్ని టోటల్ ఎన్ని పార్ట్స్ అనుకున్నాడు? 5 పార్ట్స్ అనుకున్నాడు. అందులో ఫిల్ అయిన పార్ట్స్ ఎన్ని? 4 పార్ట్స్. అంటే ఇలా మనకి 4 పార్ట్స్ అనేది కంప్లీట్ అయింది. అర్థమవుతుందా? 4 పార్ట్స్ కంప్లీట్ అయితే మరి దానికి ఎన్ని అవర్స్ పట్టింది అంటున్నాడు? ఇంకో భాగం ఉంది ఇక్కడ చూడండి. ఇంకో పార్ట్ అలాగే ఖాళీగా ఉంది ఇక్కడ. సో, ఈ ఎంటీ పార్ట్ అలాగే ఉంది. అంటే ఈ 4 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని మినిట్స్ టైం తీసుకుంటుంది? సో, 16 మినిట్స్ టైం తీసుకుంటుంది అన్నాడు. మరి 16 మినిట్స్ టైం తీసుకుంటే మరి నాకు టోటల్ పార్ట్ అని దీనిలాగా నాకు కాన్సెప్ట్ నెంబర్ 1లో అలాగా అడగలేదు. 3కి 6 అయితే 4కి ఎంత అయినట్టుగా ఇక్కడ 4కి 16 అయితే 5కి ఎంత అని చెప్తలేడు. కానీ మరి అదే ట్యాంక్ చూడండి. హౌ మచ్ టైం టేకెన్ టు ఫిల్ సో 5/8 ఆఫ్ ది ట్యాంక్ అన్నాడు. అంటే ఈ పంపు అనేది ఒకటే ఫిల్ చేస్తుంది. మరి ట్యాంక్ కెపాసిటీ ఒకటే, కాకపోతే దీన్ని ఎన్ని భాగాలు అనుకోండి? 1
2 3 4 5 6 7 ఇగో ఇక్కడ 8 అన్నట్టు రైట్. అలాగే ఇగో చూడండి 1 2 3 4 5 ఇగో 6 7 ఇగో 8 రైట్. అలా 8 పార్ట్స్ అనుకున్నాడు. సైజ్ ఒకటే, మళ్ళీ పైప్ అనేది అదే ఫిల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే టోటల్ 1 2 3 4 5. సో ఈ రకంగా ఇగో ఇలా ఈ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 5/8 అనేది ఎంత, 5/8 ఆఫ్ ది ట్యాంక్ ఫిల్ చేయడానికి టైం ఎంత అనేది క్వశ్చన్. అంటే ఇక్కడేమో 5 పార్ట్స్ అనుకున్నాడు, ఇక్కడ ఎన్ని పార్ట్స్ అనుకున్నాడు, అది ట్యాంక్ని 8 పార్ట్స్ అనుకున్నాడు. ఇక్కడ టోటల్ ఎంత అంటే నువ్వేం చెప్తావు, 5 అని చెప్తావు. ఇక్కడ టోటల్ ఎంత అంటే సో 8 అని చెప్తావు. ఇక్కడ టోటల్ 5లో 4 పార్ట్స్ ఫిల్ అయితే టోటల్ 8లో ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్ అనేది ఫిల్ అయింది. మరి ఈ రెండింటికి టోటల్ వేరు వేరు ఉన్నప్పుడు మరి ఎల్సిఎం ఎంత తీసుకుంటావు, 40 తీసుకుంటావు. 5 8 40 అని తోటి వెళ్తాం. ఒకవేళ టోటల్ ట్యాంక్ అని మనకి సిచ్యువేషన్ వస్తే ఇక్కడ టోటల్ 5, ఇక్కడ టోటల్ వేరు వేరు ఉన్నప్పుడు ఆ టోటల్ ఒకటే చేయడానికి మనం ఎల్సిఎం 40గా వెళ్తాం. బట్ ఇక్కడ అలా అవసరం లేదు. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే సింపుల్గా చూడండి, 4/5 అనేది 4/5 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి సో 16 మినిట్స్ అనేది టైం తీసుకుంటే మరి నాకు 5/8 సో కంప్లీట్ చేయడానికి సో టైం ఎంత అనేది నాకు అడిగిన క్వశ్చన్ అన్నట్టు అర్థమవుతుందా. సో 4/5 సో టైం 4/5 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 16 మినిట్స్ అయితే 5/8 కంప్లీట్ చేయడానికి టైం ఎంత. ఎందుకు, నాకు పైప్ అనేది ఒకటే, అర్థమవుతుందా. సో పైప్ అనేది ఒకటే, ఒకే పైపు. సో ఒకే పైపు ఈ విధంగా నింపితే 16 మినిట్స్ అయితే ఆ విధంగా నింపితే ఎంత అంటున్నాడు. సో పైపు ఒకటే అని తీసుకుంటున్నా. అలాంటప్పుడు నేను క్రాస్ మల్టిప్లై చేసుకుంటే అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే చూడండి ఇక్కడ సో 16 ఇక్కడ ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 5/8 అని రాసుకుంటున్నాం. మళ్ళీ ఇది 4/5 రివర్స్ అవుతుంది కాబట్టి దాన్ని మనం 5/4గా రాస్తాం. ఏం రాస్తాం, 5/4గా రాస్తాం. అలా మనకి ఇక్కడ 5/8 సో ఇంటూ 16 అయితే 4/5 అవుతుంది, దాన్ని రివర్స్ రాస్తున్నాం. మరి ఇక్కడ సో ఇక్కడ 8 ఎంత పోతుందంటే 2 పోతుంది. అదే 2 తీసుకుంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే 2 5 5 నీకు 25 వస్తుంది. 25ని బై సగం చేస్తే నాకు 12.5 మినిట్స్ పడుతుంది అని చెప్పచ్చు. ఏమని చెప్పచ్చు, సో 12.5 నిమిషాలు అని చెప్పాలి. సో ఈ రకంగా మనం 25 బై ఏం రాసుకోవచ్చు, సో 2, దాన్ని మనం 12.5 మినిట్స్ టైం తీసుకుంటుంది అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లారిటీ వచ్చింది కదా. సో ఇది మనకు తీసుకునే కాన్సెప్ట్. ఇది 4/5కి 16 మినిట్స్ అయితే మరి 5/8కి టైం ఎంత అనేది ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకున్నది. మరి ఈ కాన్సెప్ట్లో నేర్చుకున్నది ఏంటంటే 3/4కి 6 అవర్స్ అయితే టోటల్కి ఎంత, ఇక్కడేమో టోటల్కి తీసుకున్నా, ఇక్కడేమో 4/5కి 16 మినిట్స్. సో హౌ మచ్ టైం టేకెన్ టు ఫిల్ 5/8 ఆఫ్ ది సో ట్యాంక్ అంటున్నాడు. అలా దీని కాన్సెప్ట్ ఓకేనా. 2 కాన్సెప్ట్ తీసుకున్నాం. అంటే ఫ్రాక్షన్కి ఇన్ని మినిట్స్ అయితే ఇంకో ఫ్రాక్షన్కి ఎంత అంటే ఇలా తీసుకోవాలి, టోటల్కి ఎంత అంటే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 4/5 రిమైనింగ్ ఎంత చెప్తారు, 1/5. మరి 5/8కి రిమైనింగ్ ఏం చెప్తారు, 3/8 అని చెప్పాలి. అర్థమైంది కదా, రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3కి డిస్కస్ చేద్దాం ఓకేనా. సో చూడండి కాన్సెప్ట్ నెంబర్ 3 అనేది డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ కాన్సెప్ట్ నెంబర్ 3 అనేది ఏంటిది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏ పైప్ కెన్ ఫిల్ 5/7 ఆఫ్ ఏ ట్యాంక్ ఇన్ 35 మినిట్స్, హౌ మచ్ పార్ట్ కెన్ ఫిల్ ఇన్ 40 మినిట్స్ అన్నాడు. సో అంటే ఇక్కడ టైం ఇచ్చింది. ఇప్పుడు టైం ఇస్తే మనకి ఏమంటున్నాడంటే మరి 40 మినిట్స్లో ఎంత ఫిల్ చేస్తుంది అంటున్నాడు. అప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నా. సో ఒక ట్యాంక్ తీసుకుంటే ఆ ట్యాంక్ని మనకి ఇక్కడ ఎంత ఫిల్ అవుతుందో చూసుకోవాలి ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ ట్యాంక్ని ఫిల్ చేసే పంప్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పించి మెన్షన్ చేసిండు. సో ఒక పంపు ఒక ట్యాంకులో, మళ్ళీ చెప్తున్నా, ఒక పంపు ఒక ట్యాంకులో 5/7 వంతు భాగాన్ని ఫిల్ చేస్తుందంట. అంటే ఇప్పుడు 5/7 వంతు అన్నాడు అని అంటే చూడండి 5/7 అన్నాడు అని అంటే అప్పుడు టోటల్ పార్ట్స్ ఎంత అన్నట్టు 7 పార్ట్స్. టోటల్ 7 పార్ట్స్ అయితే మరి అందులో ఫిల్ అయిన పార్ట్స్ అన్ని 5 పార్ట్స్ అన్నట్టు. అంటే ఇక్కడ టోటల్ 7 పార్ట్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తే 1 2 3 4 5 6 ఇక్కడ 7 అన్నట్టు రైట్. 1 2 3 అలాగే 4 5 6 7 8 అన్నట్టు. ఇప్పుడు టోటల్ 8 పార్ట్స్ అన్నట్టు. అంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి అదంతా లైన్ తీసుకుంటున్నా ఓకేనా. టోటల్ 7 పార్ట్స్లో 5 పార్ట్స్ కంప్లీట్ అయింది అంటున్నాడు. 1 2 వదిలేసి 1 2 3 4 5 ఈ 5 పార్ట్స్ కంప్లీట్ చేసిండంట. అర్థమైందా. సో 5 పార్ట్స్ కంప్లీట్ అయింది. ఈ 5 పార్ట్స్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పట్టింది అంటున్నాడు, సో 35 మినిట్స్ పట్టింది అంటున్నాడు. అర్థమవుతుందా. మరి 35 మినిట్స్ పడితే మరి 40 నిమిషాలలో అది ఎంత పార్ట్ కంప్లీట్ చేస్తుంది అని చెప్తున్నాడు. 40 మినిట్స్లో ఎంత పార్ట్ కంప్లీట్ చేస్తుంది అనేది మనకు అడుగుతున్న క్వశ్చన్ ఓకేనా. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సింపుల్గా ఇలా తీసుకోవాలి. ఇది షార్ట్ కట్ అన్నట్టు ఓకేనా. సో రైట్ 5/7 అన్నాడు కదా. 5 అంటే కంప్లీట్ అయిన పార్ట్, 7 అనేది మనం ఏమేమి తీసుకోవచ్చు, 7 అనేది మనం టోటల్ పార్ట్స్ కింద రాస్తాం. 5/7 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత మినిట్స్ అన్నట్టు 35 మినిట్స్ అయితే. సో టైం సైడ్ రాసుకోండి 40 మినిట్స్కి ఎంత అంటే పైప్ ఒకటే అన్నట్టు. ఇదే పైపు మనం ఇక్కడ ఇన్ని రకాలుగా తీసుకుంటే పైపు 5/7ని ఫిల్ చేయాల్సి వస్తే 35 మినిట్స్ పడుతుంది.
అదే పైపు 40 మినిట్స్లో ఎంత పార్ట్ కంప్లీట్ చేస్తుంది అనేది కావాలి. అందుకోసం ఇగో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 5/7 ఇంటూ ఎంత అంటే 40 బై ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/30, ఎందుకంటే 35 1 బై ఎంత రాసుకోవచ్చు ఇక్కడ 35. సో బై ఎంత అంటే 35 వస్తుంది కాబట్టి అలా తీసుకుంటాం. 5 తీసుకుంటే 5 ఎంతలో పోతుంది అని అంటే 7 కట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది సో 40 వస్తుంది. 7 ఎంత అంటే సో 49 వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ అదే 40 మినిట్స్లో ఎంత కంప్లీట్ చేస్తుంది అంటే ఏమని చెప్తారు 40/49 అని చెప్పాలి. సో 40/49 అవుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఒకటి 5/7కి 35 మినిట్స్ అయితే 40 మినిట్స్ ఎంత, 5/7కి 35 అయితే మరి 40 మినిట్స్కి ఎంత అంటే అది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే నీకు ఇది ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? రైట్, ఇది కంప్లీట్. మరి కాన్సెప్ట్ నెంబర్ 4 అని తీసుకుంటున్నా. రైట్, మరి కాన్సెప్ట్ నెంబర్ 4లో ఏముందో ఒకసారి చూద్దాం. ఏ పైప్ కెన్ ఫిల్ 30% ఇది 30% ఆఫ్ ఏ ట్యాంక్ ఇన్ 25 మినిట్స్. హౌ మచ్ టైమ్ టేకెన్ టు ఫిల్ 75% ఆఫ్ ది సో ట్యాంక్ అంటున్నాడు. 75% శాతంలో చెప్తున్నాడు. ఇక్కడ ఈ కాన్సెప్ట్లో నేను దేని గురించి డిస్కస్ చేస్తున్నా అంటే పర్సంటేజ్లో. సో మనం ఈ కాన్సెప్ట్లో ఏంటంటే 5/7కి 35 అయితే అదే పైపు 40 మినిట్స్కి ఎంత ఫిల్ చేస్తుంది అనేది దీని కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా? రైట్, మరి ఇక్కడ ఏ పైప్ కెన్ ఫిల్ 30% అంటే ఒక పంపు ఒక ట్యాంకులో 30% నింపడానికి సో 25 నిమిషాల సమయం తీసుకుంటే అదే ట్యాంకులో 75% నింపడానికి ఎంత సమయం పడుతుంది అని అంటే మళ్ళీ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, జాగ్రత్తగా వినండి. రైట్, ఒక ట్యాంక్ అనేది తీసుకున్నామా? సో ఒక ట్యాంక్ అనేది తీసుకున్నాం, క్లారిటీ బాగానే ఉంది. సో ఒక పంపు అంటున్నాడు. సో ఒక పంపు ఫిల్ చేస్తుంది. మరి ఇక్కడ 30% అంటే 30% అన్నప్పుడు నువ్వు ఒకటే అబ్జర్వ్ చేసుకో. ఇది మనం ఏం రాసుకోవచ్చు అని అంటే చూడండి, టోటల్ ట్యాంక్ ఎంత పర్సెంట్ అవుతుంది అంటే ఎంత పర్సెంట్ అవుతుంది 100% అవుతుంది. మరి 100%లో 30%, ఇక్కడికి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 50% కదా, అందులో 30% అనుకోండి ఇక్కడ వరకు. సో ఈ 30% ఫిల్ చేయడానికి ఇది 30% ఫిల్ చేయడానికి దానికి ఎంత టైం పట్టింది అని అంటే సో 25 మినిట్స్ సమయం తీసుకుంది ఆ పంపుకి. మరి మనకేం అడుగుతున్నాడు 75%కి ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? 75%కి ఎంత, మరి 75% ఫిల్ చేయడానికి సో ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. అప్పుడు మనం ఇలా సింపుల్గానే మనం తీసుకోవచ్చు. ఇది షార్ట్ కట్. సింపుల్గా 30% ట్యాంక్ ఫిల్ చేయడానికి 30% ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందంట సో 25 మినిట్స్ టైం పడతాయి. 25 మినిట్స్ టైం పడతాయి. 75% ఫిల్ చేయడానికి ఎంత అనేది తీసుకోవాలి. మరి 75% అంటే ఇలా తీసుకుంటాం. ఒకవేళ 100% ఎంత అంటే మనం సో టోటల్ ట్యాంక్ ఎంత అంటే 100% అంటే ట్రై చేయాలి. సో అలా తీసుకుంటాం. సో ఇక్కడ క్యాన్సలేషన్ చేస్తున్నా. 5 తీసుకుంటే 5 6 5 తీసుకుంటే 5 ఎంత అంటే 5 అలాగే 3 తీసుకుంటే 3 ఎంత అంటే 2 3 ఎంత అంటే 25 కట్ అవుతుంది. 25 ఇంటూ 25 ఇంటూ 5 ఎంత అంటే సో 25 ఇంటూ 5 ఎంత అంటే సో 125 బై ఎంత రాసుకోవచ్చు అంటే 2. అంటే మనకి 125 బై ఎంత అంటే 2 అని రాసుకుంటే మనకి వచ్చే వాల్యూ ఎంత రాసుకోవచ్చు సో 60 సో 2.5 మినిట్స్ సమయం తీసుకుంటుంది అనేది మనం ఆన్సర్గా తీసుకోవాలి. 30%కి 25 అయినప్పుడు 75% వాల్యూ ఎంత అంటే అప్పుడు ఇలా తీసుకోవాలి. ఓకే, టోటల్ ట్యాంక్ ఎంత పర్సెంట్ అనుకుంటారు 100%. టోటల్ ట్యాంకుని మీరు 100% అనుకున్నారు. పైప్ మాత్రం ఒకటే, అర్థమవుతుందా? సో పైప్ అనేది ఒకటే. సో ఇలా మనకేమో ఇది పార్ట్ వైజ్గా ఉంది, పర్సంటేజ్గా ఉంది. టోటల్ ట్యాంక్ అంటే 100% అవుతుంది. 30%కి 25 మినిట్స్, 75% యొక్క వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అడిగినప్పుడు దీన్ని ఇలా తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఫ్రాక్షన్లో అడిగినప్పుడు దీన్ని అలా తీసుకోవాలి. రైట్, అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు. రైట్, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసేది దీనిపైన కదా. సో ఇలా ఇక్కడ క్వశ్చన్స్ అనేది సో వీటిపైన తీసుకుంటాం కాబట్టి ఒకసారి చూడండి. పైప్స్ A and B are filled a tank in 20 minutes and 30 minutes respectively. So then the both pipes open together. ద టోటల్ ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్ అంటున్నాడు. అంటే ఏ మరియు బి అనే రెండు పంపులు ఒక ట్యాంకుని 20 నిమిషాలు మరియు 30 నిమిషాల్లో నింపుతాయి. ఆ రెండింటిని ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో పూర్తిగా నిండుతుంది అనేది క్వశ్చన్. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఏ పైప్ కదా, సో ఏ పైప్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఓకేనా? సో ఏ పైప్ అనేది ఒక ట్యాంకుని ఫిల్ చేస్తుంది. బాగా అర్థం చేసుకో, ఒక ట్యాంకుని ఫిల్ చేస్తుంది. సో సేమ్ కెపాసిటీ, ఇది ఏ పంపు అన్నట్టు. ఓకేనా? సో ఒక ఏ అని పంపు ఒక ట్యాంకుని ఫిల్ చేస్తుంది అనేది మన కాన్సెప్ట్. మరి బి అనే పంపు కూడా అదే ట్యాంకుని ఫిల్ చేస్తుంది. బి అనేది కూడా సేమ్ సైజ్ అన్నట్టు. సో బి అనే పంపు కూడా ఇదే సైజ్ ఉన్న ట్యాంకును ఫిల్ చేస్తుంది. క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో సేమ్ పంపును ఫిల్ చేస్తుంది అంటున్నా. రైట్, ఇది సపరేట్గా ఇండివిజువల్గా అయితే మరి ఈ పంపు ఏంటంటే బి పైప్ అని తీసుకుంటున్నా. క్లారిటీ ఉంది కదా. సో బి పైప్ ఎంత అంటే అదే ట్యాంకు, ఏ పైప్ కూడా అదే ట్యాంక్, కాకపోతే నేను సపరేట్గా తీసుకున్నా.
మరి ఇక్కడ ఈ పైపు ఏ అనే పైపు దీన్ని ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందంట? 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. మరి బి అనే పంపు ఇదే ట్యాంకుని ఫిల్ చేయాలంటే సేమ్ కదా, సేమ్ ఇదే ట్యాంకుని ఫిల్ చేయడానికి అది ఒకటే అయితే ఎంత టైం తీసుకుంటుంది? సో 30 మినిట్స్. సపరేట్ అయితే, మరి సపరేట్ అయితే దీనికి 20 నిమిషాలు, దానికి 30 నిమిషాలు. అప్పుడు ఎఫిషియన్సీలో తేడా వచ్చేస్తుంది. ఏమంటున్నా? ఎఫిషియన్సీలో తేడా అంటే వాటి యొక్క సామర్థ్యంలో తేడా ఉంది. ట్యాంక్ కెపాసిటీ ఒకటే అయినప్పుడు, ట్యాంక్ సామర్థ్యం ఒకటే అయినప్పుడు, మరి ఏ అనే పంపుకి 20 నిమిషాలు, బి అనే పంపుకి 30 నిమిషాల్లో నింపుతుంది అంటే, సమయం పడుతుంది అని అంటేనే, ఆ టైంలో ఎక్కువ తక్కువ ఉందంటేనే వాటి యొక్క సామర్థ్యంలో తేడా ఉంది అంటే, ఇప్పుడు వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది కదా, అందులో తేడా ఉంటుంది అని అర్థం. మరి దాన్ని ఎలా చేస్తాం? మరి ఈ రెండింటిని ఒకేసారి, ఈ రెండు వేరు ఉంటేనేమో 20-30, మరి ఒకేసారి తెరిస్తే అన్నాడు కదా, అప్పుడు ఒకేసారి తెరిస్తే దీని నుండి ఒకటే తీసుకుంటున్నా ఇప్పుడు. సో ఈ రెండు పంపులను ఒకేసారి తెరిస్తే అన్నాడు కదా, ఇగో దీన్ని ఇలా తీసుకోవాలి. అర్థమవుతుందా? ఈ రెండు పంపులను ఒకేసారి తెరిస్తే అని అన్నాడు కాబట్టి ఇలా మనం తీసుకోవాలి. అప్పుడు ఇది ఏ అనే పంపు, సో ఇది ఏంటంటే బి అనే పంపు. సో ఏ పంపు, బి పంపు ఒకేసారి ఫిల్ చేస్తాయి. మరి ఫిల్ చేస్తే ఎంత టైం అని అడుగుతున్నప్పుడు దీనికి ఎల్సిఎం కాన్సెప్ట్ వెళ్తున్నా. చూడండి, ఎల్సిఎం కాన్సెప్ట్ వెళ్తున్నా. ఆ ఎల్సిఎం షార్ట్ కట్ ఎలా చేస్తామంటే, ఏ అనే పంపు 20 నిమిషాలు, బి అనే పంపు ఎంత అన్నాడు? 30 నిమిషాలు. 20-30 అనేది టైమింగ్లో చేంజెస్ ఉంది కాబట్టి అప్పుడు 20-30కి ఎల్సిఎం 60 రాస్తాం. 23 32 అంటే దానికి మనం ఎన్నిసార్లు కట్ అవుతుంది అనేది ఏదైతే ఉందో, అప్పుడు ఏ అనే పంపు యొక్క సో భాగం ఎంత అంటే నిమిషానికి 3 భాగాలు ఫిల్ చేస్తుంది. అది అర్థమైందా? అంటే 20 నిమిషాలు నింపుతుందంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 60 పార్ట్స్. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60 భాగాలు. ఈ 60 భాగాలు ఉన్న ట్యాంకును 60 భాగాలు ఎల్సిఎం ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది ట్యాంక్ యొక్క టోటల్ సామర్థ్యం అవుతుంది. 60 భాగాల, సో దాన్ని 60 యూనిట్స్ అనొచ్చు, 60 పార్ట్స్ అనొచ్చు. సో 60 పార్ట్స్ అనేది టోటల్ కెపాసిటీ ట్యాంక్. ఈ 60 భాగాలు ఉన్న ట్యాంకును 20 నిమిషాల్లో నింపుతుందంటే నిమిషానికి ఇది ఎన్ని భాగాలు నింపుతుంది అన్నట్టు? 3 భాగాలు. మరి దీని రేషియో ఇక్కడ 2 వచ్చిందంటే అది నిమిషానికి ఎన్ని భాగాలు నింపుతుంది అన్నట్టు? సో 2 పార్ట్స్ నింపుతుంది అని చెప్పాలి. అర్థమవుతుందా? సో 60 భాగాల ట్యాంకును నిమిషానికి 2 భాగాలు నింపితే అప్పుడు అది 30 నిమిషాల్లో ఫిల్ అవుతుంది. అప్పుడు ఈ రెండింటి కలిసి అన్నాడు కాబట్టి 60 భాగాలే కదా నింపాలి, 2 కలిసి. సో ఏబి అన్నాడు కాబట్టి ఏబి 2 కలిసి 60 భాగాలే కదా. మరి 60 భాగాలంటే ఇది నిమిషానికి ఎన్ని పార్ట్స్? సో 3 పార్ట్స్. ఇప్పుడు రెండింటిని ఒకేసారి స్టార్ట్ చేసినాం. ఇదేమో నిమిషానికి 3 భాగాలు, ఇదేమో మినిట్కి 2 పార్ట్స్. అప్పుడు 3+2 అంటే టోటల్ నిమిషానికి ఎన్ని భాగాలు నింపుతున్నాయి అన్నట్టు? 5 పార్ట్స్. నిమిషానికి 1 మినిట్కే పోతుంది. అప్పుడు 5 పార్ట్స్ నిమిషానికి 5 భాగాలు. అది నిమిషానికి 5 భాగాలు నింపినప్పుడు 2 కలిపి 60 భాగాలు ఉన్న ట్యాంకును 5 ఎన్నిసార్లు ఉంటే అంత సమయం అన్నట్టు. అంటే 5 ఎన్నిసార్లు పోతుంది? 12 సార్లు. కాబట్టి అవి 2 కలిపి ఎంత సమయంలో నింపుతాయంటే 12 నిమిషాలు నింపుతాయని చెప్పచ్చు. దీనికి ఫార్ములా కాన్సెప్ట్ కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే, సో ఏబి బై A+B అనే కాన్సెప్ట్ తీసుకుంటే అప్పుడు ఏబీలు 2 కలిపితే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు కావాలంటే ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు వచ్చింది కదా, సో 62.5 మినిట్స్ ఇక్కడ రాసుకోండి. ఓకేనా? రైట్. ఇగో చూడండి, నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. ఇది ఎంత? 20 ఇంటూ ఎంత అండి? సో 30 బై ఎంత అంటే 20 + 30 ఎంత అంటే సో 50 అని రాసుకోవచ్చు. అప్పుడు 0.05 ఎంతలో పోతుందండి? 4 3 అని వాల్యూ ఎంత అంటే సో 12 వస్తుంది. అర్థమైందా? ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే ఎఫిషియన్సీ కాన్సెప్ట్. అంటే నేను చెప్తాను మళ్ళీ. అప్పుడు ఇది, సో ఇక్కడ చూడండి, ఏ అనేది 20, బి అనేది 30 కదా. అది దేంట్లో ఉందంటే టైంలో ఉంది. 20 నిమిషాలు 30 నిమిషాలు అనేది కట్ చేసుకుంటే ఎఫిషియన్సీలో ఏమని చెప్పొచ్చు అని అంటే సో 3:2 రివర్స్ అవుతుంది. ఎఫిషియన్సీ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అప్పుడు 23 60, 32 60 అంటే 60 పార్ట్స్ని 3+2 ఎంత అంటే 5 అని తీసుకుంటే నాకు 12 నిమిషాలు అనేది ఆన్సర్. ఇట్లా కూడా వెళ్ళొచ్చు. రేషియో కాన్సెప్ట్ ఇది మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసినట్టే. ఇది అర్థమవుతుందా? ఈ రకంగా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడేమో మనకు 5/7కి 35 మినిట్స్ అయితే 40 మినిట్స్లో ఎన్ని పార్ట్స్ అంటే అప్పుడు మినిట్స్ అండ్ టైం సైడ్ తీసుకొని ఎంత పార్ట్ అని తీసుకోవాలి. ఇక్కడేమో పర్సంటేజ్ కాన్సెప్ట్. టోటల్ ట్యాంక్ 100% అయితే అందులో 30% ఫిల్ చేయడానికి 25 మినిట్స్ అయినప్పుడు 75% ఫిల్ చేయడానికి ఎంత అంటే 62.5 మినిట్స్ అని చెప్పాలి. ఇది దీని కాన్సెప్ట్. ఏ పంపు 20 మినిట్స్లో ఫిల్ చేస్తే, బి పంపు 30 మినిట్స్లో ఫిల్ చేస్తే మరి 2 కలిసి ఎంత సమయంలో ఫిల్ చేస్తాయంటే అప్పుడు మనకి ఇది 20, ఇది 30 అన్నాడు కాబట్టి మరి ఇది 20-30 అంటే ఎఫిషియన్సీలో తేడా ఉందంటే ఎల్సిఎం కాన్సెప్ట్ 20-30 23 32
అప్పుడు ఇది మినిట్కి 3 పార్ట్స్, ఇది మినిట్కి ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. అప్పుడు 60 భాగాలు ఉన్న ట్యాంక్ కదా, ఎల్సిఎం అనేది టోటల్ కెపాసిటీ అవుతుంది. 60/3+2 ఎంత అంటే 12 minutes నీ ఆన్సర్. దాన్ని AB/A+B అనే దాంట్లో తీసుకోవచ్చు, లేదంటే టైంని రేషియోగా తీసుకొని ఎఫిషియన్సీలో ఇన్వర్స్ మార్చుకుంటే అలా కూడా చేయొచ్చు. అర్థమవుతుందా? ఇది సో 2 పంపులు ఉంటాయి. మరి ఒకటి పంపు ఫిల్ చేస్తుంది, ఒక పంపు ఎంటీ చేస్తుంది అనుకుంటే ఇక మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు. కాన్సెప్ట్ నెంబర్ ఏమంటున్నా నేను? సో కాన్సెప్ట్ నెంబర్ ఏమంటున్నా అంటే 6 అనేది తీసుకుంటున్నా. అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ నెంబర్ 6 అనేది మనం తీసుకుంటే ఒకసారి చూడండి. కాన్సెప్ట్ నెంబర్ నేను ఏమంటున్నా అంటే 6. మరి ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ కాన్సెప్ట్ నెంబర్ 6 అనేది తీసుకుంటున్నాం. వాడు ఏమంటున్నాడంటే పైప్ ఏ can fill a tank in 30 minutes and pipe B can empty it in 40 minutes. If both pipes open together, then the tank will be filled in అంటున్నాడు. Then the tank will be ఫిల్డ్ అంటున్నాడు. మరి ట్యాంక్ విల్ బి ఫిల్డ్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కాన్సెప్ట్ నెంబర్ 6లో ఒక ట్యాంక్ అనేది తీసుకుంటున్నా. అర్థమవుతుందా? ఒక ట్యాంక్ తీసుకుంటున్నాం. మరి ఒక ట్యాంక్ తీసుకుంటే దీన్ని ఫిల్ చేసేది ఒక పంప్ ఉంటుంది, అలాగే ఎంటీ చేసేది ఒక పంప్ ఉంటుంది అంటున్నాడు. అర్థమవుతుందా? ఇది ఒక పంప్ ఏమో సో ఫిల్ చేస్తుంది, ఒక పంప్ ఏమో ఫిల్ చేస్తుంది, నింపే పంపు అని చెప్తాం, రైట్. ఇంకో పంప్ ఏమో దాన్ని ఎంటీ చేస్తుంది, ఇది ఖాళీ చేసే పంపు అన్నట్టు. ఓకేనా? రైట్. ఇదేమో ఖాళీ చేసే పంపు, ఇదేమో ఫిల్ చేసే పంపు. మరి మనకి బిఫోర్ క్వశ్చన్లో ఏంటంటే 2 ఫిల్ చేస్తాయి, కానీ ఇక్కడ అలా కాదు. ఒకటి ఫిల్ చేస్తుంది, ఒకటి ఎంటీ చేస్తుంది. అంటే ఇది నీరు అనేది పోస్తూ ఉంటుంది, ఆ నీరు అందులో కొంత భాగం ఇది ఏంటంటే బయటికి పంపిస్తూ ఉంటుంది, అది పోస్తూ ఉంటుంది, బయటికి పంపిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ట్యాంక్ ఎప్పుడు ఫిల్ అవుతుంది అనేది క్వశ్చన్ అన్నట్టు. సో ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా? సో అప్పుడు మనం ఈ ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అని అంటే, సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. క్లియరిటీ వచ్చింది కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏని పంపు కదా ఇది, సో ఇది ఏ పంపు. సో ఒక పంపు అంటే ఫిల్లింగ్ పంపు ఇది ఎంత టైంలో ఫిల్ చేస్తుందంటే సో 30 minutesలో ఫిల్ చేస్తుంది. ఎంటీ చేసేది ఎంత అన్నాడంటే 40 minutesలో ఫిల్ చేస్తుంది. 40 minutesలో ఎంటీ చేస్తుంది, ఖాళీ చేస్తుంది. 30 minutesలో అది ఫిల్ చేస్తుంది, ఇది ఎంటీ చేస్తుంది, ఖాళీ చేస్తుంది. రెండింటిని వర్కింగ్లో ఒకేసారి స్టార్ట్ చేస్తే అన్నప్పుడు మనం ఇగో ఈ షార్ట్ కట్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఒకటేమో 30 minutes అన్నాడు, ఇంకోటేమో మనం 40 minutes అని తీసుకోవాలి. అర్థమవుతుందా? 30 minutes 40 minutes అయితే అప్పుడు దాన్ని 30-40కి టోటల్ ట్యాంక్ కెపాసిటీ తీసుకుంటున్నాం, రైట్. 30-40కి టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే ఎల్సిఎం ఎంత రాసుకోవచ్చు అండి? 120. మరి 30 ఎన్నిసార్లు పోతుంది? 4 times. 40 ఎన్నిసార్లు? 3 times. కానీ ఇది ఖాళీ చేసేది కాబట్టి దీన్ని మైనస్ తోటి ఇండికేట్ చేస్తున్నా. సో ఇది ఇన్లెట్ పంప్ అని తీసుకుంటాం, దీన్ని ఏమంటున్నా నేను? అవుట్లెట్ పంప్ అని తీసుకుంటున్నా. ఇది అవుట్లెట్ కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫిల్ చేసే పంపు నిమిషానికి 4 భాగాలు లోపలికి పంపిస్తే, మరి ఖాళీ చేసే పంపు నిమిషానికి సో 3 భాగాలు బయటికి పంపిస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇది 4 భాగాలు ఫిల్ చేస్తే ఇది 3 భాగాలు బయటికి పంపిస్తుంది. అంటే అదే నిమిషానికి మరి ఎన్ని భాగాలు లోపల ఉంటుంది అన్నట్టు? సో ఒక భాగం అనేది ఇన్సైడ్లో ఉంటుందని చెప్పాలి. అంటే నిమిషంలో 4 భాగాలు నింపితే అదే నిమిషంలో 3 భాగాలు ఖాళీ అవుతుంది. అంటే ఒక భాగమే కదా నిమిషానికి నిండేది. అలా నిమిషానికి ఒక భాగం నిండుకుంటూ అది మొత్తం అంటే ఆ మొత్తం ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా? రైట్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 120 parts కదా, ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం వచ్చిందంటేనే ఆ టోటల్ ట్యాంక్ కెపాసిటీ 120 అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు 120 partsని ఇప్పుడు చూడండి, ఇదేమో ప్లస్ అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే పాజిటివ్ వాల్యూ తీసుకుంటున్నా. +4 మైనస్ ఎంత అంటే 3, అంటే నింపేది ఎంత అన్నట్టు? నిమిషానికి ఒక భాగం. అంటే అప్పుడు దాన్ని మీరు 120/1 అని తీసుకుంటే అప్పుడు 120/1 అంటే నీ 120 కదా, అప్పుడు ఎంత టైంలో నింపుతుంది అని అంటే మనం ఇక్కడ 120 minutesలో అది టోటల్ ఫిల్ అవుతుంది, నిండుతుంది అని చెప్పొచ్చు. 120 నిమిషాలు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఒకటి ఫిల్ చేస్తుంది, ఒకటేమో ఖాళీ చేస్తుంది అన్నప్పుడు దాన్ని ఆ రేషియో, ఫిల్ చేసే రేషియోకును అది ఎంటీ చేసే రేషియోకి డిఫరెన్స్ తోటి నువ్వు క్యాన్సిల్ చేస్తే నీకు టోటల్ టైం అది ఫిల్ అవుతుందా లేదా అనేది చూస్తాం. అర్థమవుతుందా? ఇది దీని కాన్సెప్ట్. ఒకటి ఎంటీ, సో ఒకటి ఫిల్ చేస్తుంది. ఓకేనా? మరి ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తే ఇక్కడ ఒకటి 120 minutes. అప్పుడు మనం ఫార్ములాలో ఒకసారి చూసినాం అనుకోండి, సో ఫార్ములాలో ఒకసారి చూస్తే ఇలా వెళ్ళచ్చు. AB/A-B అనేది ఫాలో అవ్వచ్చు. AB/A-B అంటే సో 30 × 40 బై ఎంత అంటే సో 10 అనేది తీసుకోవచ్చు అండి. 30 × 40/10 అంటే 0 కట్ అవుతుంది. 34 నీకు 120 వస్తుంది. అది 2 పంపులు ఉన్నప్పుడు అది ఎంటీ, ఒకటి ఫిల్ చేసినప్పుడు మైనస్ అవుతుంది. 2 ఫిల్ చేసినప్పుడు బిఫోర్లో మనం A+B అని తీసుకున్నాం. ఇది దీని కాన్సెప్ట్. క్లోజ్ కదా, రైట్. కాన్సెప్ట్ నెంబర్ ఏం రాస్తున్నా అంటే ఇక్కడ కాన్సెప్ట్ నెంబర్ ఏం రాస్తున్నా అంటే 7 రాస్తున్నా. సో కాన్సెప్ట్ నెంబర్ ఏం రాస్తున్నా?
సో 7 రాస్తున్నా. మరి కాన్సెప్ట్ నెంబర్ 7లో మనకి ఏముందో అనేది చూద్దాం. రైట్, పైప్ ఏ, సో పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 40 minutes. పైప్ బి కెన్ ఎంప్టీ ద can empty it in 30 minutes. If both pipes open together, total tank will be filled in. So filled or empty in అన్నాడు. అంటే ఇక్కడ ఖాళీ ఇంత సమయంలో నిండుతుంది లేదా ఖాళీ అవుతుంది అని చెప్తున్నాడు. ఒక పైపు ఒక ట్యాంకు 40 నిమిషాల్లో నింపుతుంది. మరి బి అనే పంపు అదే ట్యాంకును మరి ఏమంటున్నాడు 30 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఈ రెండింటిని ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది లేదా ఖాళీ అవుతుంది అనేది తెలుగు వర్షన్ క్వశ్చన్. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు తీసుకున్న ఈ కాన్సెప్ట్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఇది ఎందుకు తీసుకున్నా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇలా మనం ఒకటి తీసుకుంటున్నాం. రైట్, సో ఇది ట్యాంక్కి మనకి ఏమన్నాడంటే ఫిల్ చేసే పంప్ ఒకటి ఉంది. ఏమన్నాడు వాడు? సో ఫిల్ చేసే పంప్ ఒకటి ఉంది. ఈ ఫిల్ చేసే పంప్ ఒకటి ఉన్నప్పుడు మనం ఒకసారి చూస్తే మరి ఈ ఫిల్ చేసే పంప్ ఉంది, ఇక్కడేమో ఖాళీ చేసే పంప్ ఉంది. అర్థమవుతుందా? సో ఫిల్ చేసే పంప్ ఉంది, ఇంకోటి ఖాళీ చేసే పంపు. మరి ఫిల్ చేసే పంప్ ఏమో మనకి ఏమంటున్నాడంటే సో 40 minutes అంటున్నాడు. సారీ, ఎంత అన్నాడు? 40 minutesలో అది ఫిల్ చేస్తుంది. మరి ఎంటీ పంప్ ఏమంటున్నాడు మనకి? సో ఎంటీ పంపు అనేది 30 minutesలో అది ఎంటీ చేస్తుంది, ఖాళీ చేస్తుంది అని చెప్తున్నాడు. మరి అది ఒకసారి చూద్దాం. నింపే పంపుకి టైం అనేది ఎక్కువ ఉంది, ఎంటీ పంపుకి టైం అనేది తక్కువ ఉంది. అలాంటప్పుడు ట్యాంక్ ఎప్పుడు కానీ అది ఫిల్ అవ్వదు, అది ఎప్పుడు కానీ ఖాళీ అవుతుందనే చెప్పాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఉన్న అది టైం ఎప్పుడైనా ఖాళీ అవుతుంది, అంతే తప్ప అది నిండదు అనేది కాన్సెప్ట్. ఓకేనా? రైట్, అప్పుడు దీని షార్ట్ కట్ ఏంటి అని అంటే ఫిల్ చేసే పంప్ ఎంత అన్నాడు మనకి ఇక్కడ? సో 40 minutes అని తీసుకోవాలి. ఎంటీ చేసే పంప్ ఎంత అంటే 30 minutes. 40కి 30కి ఎంత అంటే 120. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే ఏమనుకుంటారు మీరు? సో ఇక్కడ 120. మరి 40 ఎంత అంటే సో 30 ఎంత అంటే 4. అంటే ఇక్కడ 43 parts ఫిల్ అయితే 4 parts ఎంటీ అవుతుంది. మరి సార్ రెండింటిని ఒకేసారి తెలిస్తే మరి ఇది ఎట్లా సార్ అని మీకు డౌట్ రావచ్చు. సో బోత్ పైప్స్ ఓపెన్ టుగెదర్ అని అన్నా కదా, అంటే ఒకేసారి తెలిస్తే అందులో వాటర్ లేదు కదా. మరి 3 భాగాలు 4 భాగాలు అంటే వాటర్ ఉంటేనే కదా అది ఖాళీ చేస్తుంది. ఇది 3 భాగాలు నింపితే ఇది 4 భాగాలు ఖాళీ చేస్తుంది. అంటే 4 భాగాలు ఖాళీ అంటే ఆ ట్యాంక్ ఎంటీ అవ్వాలంటే అందులో వాటర్ ఉండాలి. అప్పుడు ఏమంటాడంటే సో ఫిల్లింగ్ పైప్ ఓపెన్ 5 minutes అంటాడు. అంటే 5 minutes ఓపెన్ అయింది అంటాడు. అప్పుడు 3 parts ఇంటూ 5 minutes అని తీసుకుంటాడు. అప్పుడు మనకి ఎంత అంటే అందులో 15 parts అనేది ఫిల్ అయి ఉంటుంది. రైట్, అంటే దాన్ని ఫస్ట్ ఓపెన్ చేస్తారని చెప్తాడు, మెన్షన్ చేస్తాడు. అంటే 5 నిమిషాల పాటు నింపే పంపును సో తెరిచారు అంటాడు. 5 నిమిషాల పాటు నింపే పంపును తెరిచి దాన్ని మూసేశారు అంటే లేంటే ఎంటీ పంపుని తెరిచారు అంటున్నాడు. 5 నిమిషాల పాటు నింపే పంపును తెరిచారు, ఆ తర్వాత ఖాళీ చేసే పంపుని తెరిచారు అంటాడు. అప్పుడు 5 minutesలో అది ఎంతో కొంత సో నిమిషానికి 3 parts నింపుతుంది కదా. అంటే అప్పుడు ట్యాంకులో ఎంత పార్ట్ ఉంటుంది? 15 parts. అప్పుడు ఆ తర్వాత ఇది కూడా ఓపెన్ అయితే మరి అది నింపుతుంది, ఇదేమో ఖాళీ చేస్తుంది. అంటే అది నిమిషానికి ఒక భాగం ఖాళీ అవుతూనే ఉంటుంది. +3 -4 అంటే అప్పుడు మనకి -1 వస్తుంది. అప్పుడు -15/-1 అంటే నీకేమొస్తుందంటే అది 15 minutesలో ఖాళీ అవుతుందని చెప్పచ్చు తప్ప మనం ఏమని చెప్పచ్చు? సో ఫిల్ అవుతుందని మాత్రం కాదు అన్నట్టు. అర్థమవుతుందా?